హలో వెల్కమ్ ఈ రోజు వీడియోలో నేను ఒక మ్యాగీ పౌడర్స్ మసాలా పౌడర్స్ ఇవన్నిటికి సంబంధించిన ఒక బ్రాండ్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే 123 నూడిల్స్ అండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, మ్యాగీ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఈ నూడిల్స్ ని యూస్ చేస్తూ ఉంటారు. ఈ నూడిల్స్ చాలా మంది ట్రై చేస్తూ ఉంటారండి. నేను ఈ మధ్య ట్రై చేశాను. మా పిల్లలు, మా కజిన్స్ పిల్లలు అందరూ వచ్చినప్పుడు నేను ఇది చేస్తూ ఉంటాను. ఇదేదో ప్రమోషనల్ వీడియో అట్లా ఏం కాదండి, పెయిడ్ ప్రమోషన్స్ అంతకంటే కాదు. జస్ట్ నాకు నచ్చిందని నేను ఇట్లా చెప్తున్నాను. దీంతో ఇప్పుడు నేను నూడిల్స్ ప్రిపరేషన్ చూపిస్తాను. నూడిల్స్ చేయడం అందరికీ వచ్చే ఉంటుంది. ఏం లేదు, ఒక ప్యాన్ తీసుకున్నాను, ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసాను. అంటే ఒక్క ప్యాకెటే నేను చేస్తున్నాను కాబట్టి అవి వాటర్ అన్నీ కొంచెం బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేసి వాటర్లో ఈ నూడిల్స్ ప్యాకెట్ని ఓపెన్ చేసేసి వేసేస్తున్నాను. ఈ నూడిల్స్లోనే మనం వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసి లేదా ఫ్రై చేసి యాడ్ చేసుకుంటే వెజిటేబుల్ నూడిల్స్ అయిపోతుంది. లేదా మనం చికెన్ని బాయిల్ చేసుకుని లైట్గా ఫ్రై చేసి దాన్ని కలిపితే చికెన్ నూడిల్స్, లేదా ఎగ్ని ఆమ్లెట్ వేసేసి అవి పీసెస్ చేసి వేసేస్తే ఎగ్ నూడిల్స్ మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. దాంట్లోనే మనకి మసాలా పౌడర్ కూడా వచ్చేస్తుంది కదా, ఆ మసాలా పౌడర్ని కూడా ఓపెన్ చేసేసి ఈ వాటర్లోనే వేసేయండి. నేను ప్రస్తుతానికైతే ఏమీ వేయట్లేదు, ప్లెయిన్ నూడిల్స్ మాత్రమే చేస్తున్నాను. ఈ వాటర్ అంతా ఉడికి ఆవిరైపోయేలోగా నూడిల్స్ కూడా బాయిల్ అయిపోతాయి. యాక్చువల్గా ఈ నూడిల్స్ అనేది మన డిష్ కాదండి, ఇది చైనీస్ వంటలు, చైనీస్ రెస్టారెంట్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అది మెల్లిగా అన్ని కంట్రీస్కి వచ్చేసింది అనుకోండి, ఈ వాటర్ అన్నీ అయిపోయి దగ్గర పడిపోతుంది. అప్పుడు మనకి నూడిల్స్ రెడీ అయిపోయినట్లు. ఇప్పట్లో పిల్లలు నూడిల్స్ తినని వాళ్ళు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను. ఇదండి నూడిల్స్ రెడీ అయిపోయింది. దీన్నే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని కొంచెం జ్యూసీగా చేసుకుంటే అది సూపీ నూడిల్స్ అవుతుంది. లేదు ఇట్లా ఈ వాటర్ అన్ని ఇనికిపోయే వరకు ఉంచేస్తే మామూలు నూడిల్స్. ఈ బ్రాండ్లో నూడిల్స్ ఒకటే కాదండి, పాస్తాకి సంబంధించిన మసాలాలు, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా సాంబార్ పౌడరు. నేను ఈ మధ్య పెరి పెరి చికెన్ మసాలా, అది నాకు ప్రిపరేషన్ రాకపోతే నేను ఈ పౌడర్ వేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఇవేమో నూడిల్స్, ఇంకా మసాలా పౌడర్స్ ఏమున్నాయంటే ఇదండి ఫిష్ ఫ్రై మసాలా. ఇవన్నీ మళ్ళీ క్లోజప్లో చూపిస్తాను మీకు. ఇదేమో నూడిల్స్ మసాలా అండి. ఈ నూడిల్స్తో పాటు మామూలుగా అన్ని బ్రాండ్స్లో వస్తుంది కదా, అలాగే వీళ్ళు కూడా నూడిల్స్ మసాలా ఇచ్చున్నారు. ఇదేమో సాంబార్ పౌడరు. ఇదేమో పాస్తా మసాలా అండి. మనకి పాస్తా వస్తుంది కదా, ఇట్లా స్ప్రింగ్స్ లాగా ఉంటాయి కదా, చాలా మందికి తెలిసి ఉంటుంది, ఆ పాస్తా మసాలా ఇది. ఇంకా ఇదేమో ఫ్రైడ్ రైస్ మసాలా అండి. మనం జస్ట్ వెజిటేబుల్స్, బీన్స్, క్యారెట్ రైస్లో వేసేసి బాయిల్ చేసేసి ఈ మసాలా పౌడర్ వేసేసి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసేసి ఫ్రై చేసేసామంటే ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. ఇది నేను ట్రై చేశాను. ఇదండి ఇది బిర్యానీ మసాలా. అన్ని బిర్యానీస్లోకి, చికెన్, మటన్, వెజ్ బిర్యానీ ఏదైనా సరే బిర్యానీలోకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ కబాబ్ మసాలా. అంటే చికెన్ 65 కానీ చికెన్ కబాబ్ కానీ దేనికైనా మల్టీపర్పస్ ఇది. చికెన్ కబాబ్ మసాలాని మనకి చికెన్ పకోడా కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఇదేమో మటన్ మసాలా. మనము మటన్ గ్రేవీస్ చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లో ఇది యూస్ చేసుకోండి. అంటే సపరేట్గా మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం అంత పర్ఫెక్ట్గా రాని వాళ్ళు హ్యాపీగా ఈ మసాలాలన్నీ యూస్ చేసేసుకోవచ్చు. అది కాక వీళ్ళు చాలా హైజీనిక్గా, చాలా మంచి ఇంగ్రీడియంట్స్ వాడి, అంటే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడి చేస్తున్నారు ఈ మసాలాలన్నీ. ఇది మాత్రం చాలా బాగుందండి. ఇది నేను ట్రై చేసి చూశాను. ఇది పెప్పర్ చికెన్ ఫ్రై మసాలా ఇదండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరే యూస్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మీకు క్లోజప్లో చూపిస్తాను. ఇది నూడిల్స్ మసాలా, ఇంకా ఇవి నూడిల్స్. ఇదేమో నేను ఫస్ట్ చూపించిన ఫిష్ ఫ్రై మసాలా, సాంబార్ పౌడరు, పాస్తా మసాలా, ఫ్రైడ్ రైస్ మసాలా, బిర్యానీ మసాలా,
చికెన్ కబాబ్ మసాలా, చికెన్ 65 ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మటన్ మసాలా, ఇదేమో పెప్పర్ చికెన్ ఫ్రై మసాలా, ఇది లాస్ట్ వచ్చేసి టాపప్ మసాలా, అన్నిటికి యూజ్ అయ్యేది. ఇవ్వండి 1 2 3 వాళ్ళకి సంబంధించిన ఆ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్. టాపప్ మసాలా అండి, అంటే మనకి ఫ్రైడ్ రైస్ల మీద కానీ పిజ్జాల మీద కానీ మనం జస్ట్ శాండ్విచెస్ చేసుకుంటాం కదా, బ్రౌన్ బ్రెడ్స్తో కానీ మామూలు బ్రెడ్స్తో కానీ ఏదైనా దాని మీద ఇట్లా జస్ట్ టాపప్ వేసేసుకోవడమే. ఓకే అండి, ఈ మసాలాలన్నీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. తప్పకుండా ఈ మసాలాలన్నీ అప్పుడప్పుడు మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు యూస్ చేసి టేస్ట్ చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.